నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1075 రోజులైందండి. ఈ రోజు 1076వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు ఉండాలి. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. అవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞం సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఎప్పుడో ప్రారంభమై అక్కడ ఇక్కడ అందరి నోళ్లలో నాని చిట్ట చివరికి సద్గురు నిలయంలో 1076వ రోజు జరుపుకుంటుంది. 1076వ రోజు అయినటువంటి ఈరోజు అంటే క్రీస్తు శకము 2024 ఫిబ్రవరి 13వ తేదీన శిష్య వాక్ ప్రౌఢి. ఈరోజు కూడా 3 పద్యాలు ఉంటాయండి.
నిన్న మనకు ముగించింది ఎక్కడంటే ఈ రీతిగా నడిచే పటు వాక్ ప్రౌఢిని అన్నారు. గురు శిష్యుల మాటల వలే అని మొదలు పెట్టినటువంటి 25-26 కందపద్యం దగ్గర గురు శిష్యుల మాటల వలే అని స్టార్ట్ చేశాడు. అసలు గురువు ఏం చెప్తున్నాడు, శిష్యుడు ఏం చెప్తున్నాడు మనం వింటూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు 202 కందపద్యం వరకు గురువు చెప్తే ఇది విని శిష్యుడు గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే అంటూ ఉంటారు. అది మీరు పాడింది, అది కూడా ఇక్కడ శిష్యుడు గురుతత్వ వాక్ ప్రౌఢితో ఇప్పుడు పలుకుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నది గురువు గారు కాదండి, ఈ శిష్యుడేనండి. దీని టైటిల్ వచ్చి శిష్య స్పందన. ఓకే గురుగారు. ఓకే, ఇంకొంచెం పరిపక్వత చెందినటువంటి టైటిల్ ఇస్తాను చూడండి. ఎందుకంటే నాలో కూడా పరిపక్వత రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కదా, నేను కూడా శిష్యుడే కదా. శిష్యుని గురుతత్వ వాక్ ప్రౌఢి. శిష్యుని గురుతత్వ వాక్ ప్రౌఢి. ఇప్పుడు మనం గురు శిష్యులు ఇద్దరు అని చెప్పేది ఎంతవరకు తెలుసా? నిజం తెలియనంత వరకే మన ఇద్దరు గురువు గాని శిష్యుడు గాని వ్యవహరిస్తాం. గమనించండి, విషయం ఏంటంటే ఇనుమును తాకితే, పరుసవేదిని తాకితే ఇనుము బంగారు అవుతుంది. ఇనుములో ఉండే క్వాలిటీలంతా పరుసవేదిని తాకిన తర్వాత చెల్లదు. గురుగారు, ఇనుములో క్వాలిటీలు ఉంటాయి కదా. ఇనుములో ఇది ఉప్పు, ఇది ఇంకొకటి, ఇది 5 వన్నెలు, ఇది 16 వన్నెలు, ఇది సరైన ఇనుము, ఇది క్వాలిటీ తక్కువ, ఇది మట్టం మేలు అని ఉంటారు. విన్నాను గురుగారు. పరుసవేదిని తాకిన తర్వాత ఈ క్వాలిటీలు అంతా లేవు, డైరెక్ట్ అది బంగారు అంతే. ఆ ఇనుముకి బంగారుకి ఉండే తేడా పరుసవేదిని తాకేంత వరకే. గురుగారు, పరుసవేది ఈ యొక్క ఇనుము తనితని ఉంటాయి. ఉదాహరణ మాత్రమేనండి, మళ్ళీ అది పరుసవేది ఆడిందని అడగబాకండి. ఉదాహరణ, పరుసవేదిని టచ్ చేసేంత వరకు ఇది ఇనుము, అది బంగారు రెండు ఉంటాయి. గురుగారు, పరుసవేదిని తాకిన తర్వాత ఇక రెండు ఒకటి అవుతాయి. అది కూడా అదే అవుతుంది. కాబట్టి ఆ సద్గురు తన గురువు నుంచి చూసింది ఈ శిష్యుడికి చెప్పాడు. కాబట్టి ఈ శిష్యుడు కూడా ఇప్పుడు గురువుగా మనకు అపరోక్షత చెంది తన గురువుని మాట్లాడుతూ తను శిష్యుడిగానే తన గురువు యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఈ శిష్యుడిలో కూడా మనం ఆ గురువునే చూడగలిగితే ఆ చూడగలిగేవాడే గురువు. చూడండి, శిష్యుని గురు తత్వ వాక్ ప్రౌఢి అనేటువంటి శీర్షిక కలిగిన 204, 5, 6 అనేటువంటి కృష్ణదేశికేంద్రుల కందపద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నా కొరకు కష్టపడితిరి, మీకై మీరిటకు వచ్చి మిమ్ము పొగడుటకు ఆ కాకోదరేశుడు ఓ పండు, ఆ కార్యము నా తరందె అచల మనస్క. తల్లివి తండ్రివి దాతవు వల్లభుడవు బాంధవుడవు వసుదీశుడవున్, తెల్లమిగదేవుడవు నీ వల్లగదా ఇట్టి బోధవర్తన వినుటల్ అని
శిష్యుడన్న మాటకు మనమున హర్షించి గురుడు మరి ఇట్లనియన్. వినవోయి శిష్యరాయ విని నా కోరికెను దీర్చ వేడుకయైనన్. ఈరోజు 3 పద్యాలండి, 204, 5, 6. ఈ మూడింటిని కలపడానికి కారణం ఉందండి. నిన్న గురువు గారు చెప్పినటువంటి ద్రాష్టాంతాలన్నీ కలిపి ఒకటి కలిపాం. ఈరోజు శిష్యుని గురుతత్వ వాక్ ప్రౌఢి. శిష్యుడే సద్గురుమూర్తిని మనమంతా ఏ విధంగా భావించాలి అని శిష్యుడు చెబుతున్నాడు. గురువు వేరు శిష్యుడు వేరు అని మనం చాలా మంది భావిస్తూ ఉంటాం. శిష్యుడు మాట్లాడే మాటను చూస్తే ఓహో వీళ్ళిద్దరు ఒకటే అని మనకి ఇప్పుడు అది వింటే తెలుస్తుంది. నాకు కూడా తెలియదు. చూసుకోండి, 204. గురువు గారు మీరు వ్యవహారంలో చూడండి, గురువు గారు మీరు వ్యవహారంలో అది నా కొరకు కష్టపడి తిరి మీకై మీరిటకు వచ్చి, రివర్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మీకై మీరిటకు వచ్చి నాకు ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ ఫలమో జనించినాడను ఈ స్వర్గఖండమున ఈ భారతావనిలో ఎక్కడి నుంచి వచ్చారో మీరు నాకు తెలియదు గాని మీకై మీరు నాకు వచ్చి ఇంత స్పష్టంగా 1076 రోజులుగా తెలియజేస్తున్నారు కదా. మరి మిమ్మల్ని పొగుటుటకు గురువుని శిష్యుడు పొగడతాడు. చూడండి మీరే పొగిడిదాన్ని నేను ఎక్కడున్నానయ్యా. మిమ్ము పొగుడుటకు ఆ కాకోదరేశుడు ఓ పండు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఈ యొక్క ఈశ్వరుడు అంటే శివుడు, కాకోదరేశుడు అంటే ఈ ప్రాణులన్నిటికీ కూడా మరి బలాన్ని ఇస్తున్నాడని చెప్తూ ఉంటారే కొంతమంది. ఏది ఆకాశమే కదండి, ఆకాశమే శక్తి క్షేత్రం అండి. శక్తి క్షేత్రము అదే శూన్యం, శూన్యమే శక్తి క్షేత్రం, రెండు ఒకటే. అవునండి, శూన్యమే శక్తి క్షేత్రం. ఓకే, అవునండి అవునండి. కాబట్టి ఈ యొక్క సద్గురుమూర్తిని పొగిడేదానికి త్రిమూర్తుల కంటే గురువు గొప్పవాడు అన్న తర్వాత వీళ్ళ వల్ల ఆయన పొగిడేదానికి ఎట్టవుతుందండి. గురు సాక్షాత్ పరబ్రహ్మనిగా చెప్పుండేది మనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర ఆడికి ఆపలేదు కదా. సాక్షాత్ మహేశ్వరుని పొగిడేదానికి వీళ్ళు ముగ్గురు వల్ల కాదు అంటే గుణాలు లేదు, అక్కడ గుణాతీతం. అది శిష్యుని పరిపక్వత. శిష్యుని పరిపక్వత ఇది. గురువు ఎప్పుడు పరిపక్వతలోనే ఉంటాడు, కొత్తగా ఆయన పరిపక్వత చెందేది ఏం లేదు. కాబట్టి గురువు గారు నాకై మీరు కష్టపడ్డారు, ఇది వ్యవహారంలో. మీకై మీరు ఈ జ్ఞాన యజ్ఞంలోకి వచ్చి నా హృదయంలోకి వచ్చి నన్ను స్పష్టంగా అచల పరిపూర్ణుడుగా ప్రత్యక్షీకరింపజేసినటువంటి మిమ్మల్ని పొగిడేదానికి నేను ఎక్కడున్నానయ్యా. ఎందుకంటే గురువు గారు మీరు అసలు నా వల్ల కాదండి, ఆ కార్యము మీ గురించి చెప్పడానికి 10 మందికి. అచల మనస్క నా తరమా, అచల మనస్క. అసలు నీలో అసలు పంచతన్మాత్రలే లేవు కదా, తన్మాత్రలకు సంబంధించినటువంటి స్పందన నీ దగ్గర కనపడడం లేదు నాకు. నిన్ను పొగిడేదానికి నేను ఎక్కడున్నాను? ఉన్నాను కదా, మీరిద్దరు మాట్లాడుతున్నారు కదా అని మీరు అడగచ్చు. దానికి ఒక ఇది దృష్టాంతం చెప్తాను మీకు. చూడండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ వేరు, పూజారి వెంకటేశం వేరు అనేటువంటి వాళ్ళకి ఇది చెప్పలేను. మీరు 1076 రోజులు వింటున్నారు కాబట్టి మీకు చెప్తా. నాకు ఇష్టమైనటువంటి వాడు కాబట్టి మీకు చెప్తా. మీరు నా మాట 1076 రోజులు వింటున్నారు కాబట్టి మీకు చెప్తా. ఈ ఉదాహరణ మీరు ఎక్కడ వినుంటారు, 1076 రోజులు ఎక్కడ మీరు వినుకోవచ్చు. చూడండి, మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ముగిచ్చేదానికి చందు లేకుండా మీరే వ్యాపించి ఉన్నప్పుడు మిమ్మల్ని పొగిడేదానికి నాకు ప్రత్యేకమైన చోటు కావాలి కదయ్యా. నంబర్ 2, నంబర్ 1 అర్థమైందా? నంబర్ 2 ఇంకొంచెం దగ్గరికి వస్తా, అంటే 3లోకి దిగి చెప్తాను. చూడండి, మీరు నిలబడినటువంటి ప్రదేశం నుంచి
మీరు ఆ కింద ఆధారం ఉంది చూడండి, మీరు నిలబడింది ఎక్కడైనా సరే భూమి మీదనే ఉండాలి, మీరే దూరంగా ఉండేదానికి వీల్లేదు కదా. మీరు నిలబడిన ప్రదేశం నుంచి వేరే ప్రదేశం ఆక్రమించకుండా కదలండి. కుదురుతుందా? కుదరదు. నెక్స్ట్ ఇప్పుడు 1:1 మీరు ఒక చదరపు అడుగులో మీరు నిలబడగలుగుతారు, 2 పాదాలను పెట్టి నిలబడగలుగుతారండి. అవునండి, అవును గురుగారు, బాగుంది. ఒక చదరపు అడుగులో మీ 2 పాదాలు పెట్టి మీరు నిలబడతారు. అవును. మీరు అక్కడి నుంచి కదలాలంటే మళ్ళీ ఎక్కడైనా అంత స్థలం మీరు ఆక్రమిస్తారు, అంతేగాని మీకు స్థలం లేకుండా పోవడం అనేది ఈ భూమి మీద జరగదు. అది భూమి కథ. అదే విధంగా నీళ్ల కథ. మీలో ప్రవహించేటువంటి నీరు మీ ప్రాణాధారం. అవునండి. మరి ఒక వ్యక్తికి ప్రాణం పోయిన తర్వాత నీళ్ళు లోపలికి పోయేదానికి లేదు, ప్లేస్ లేదు. నెక్స్ట్ అగ్ని అంటే జ్ఞానం. తెలుసుకునేవాడు భూమి నీళ్లు కలిసినటువంటి శరీరం శ్వాస ఆడుతా ఉండి తెలుసుకునేవాడు తెలివి ఉంటేనే జ్ఞానం అంటారు దాన్ని. మళ్ళీ పిలిస్తే పలుకుతాడా? శ్వాస ఆడుతుంటేనే మళ్ళీ జ్ఞాపక శక్తిని తిరిగి తెప్పించేటువంటి అవకాశం. అవును. కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడైతే లేదో ఇంకా అతని శ్వాస ఆడుతూ ఉన్నప్పటికీ వేస్ట్. చాలా మందిని మీరు చూసుంటారు, బ్రెయిన్ డెడ్ అన్ని బాగుంటాయి. అవును. బ్రెయిన్ డెడ్ అయితే మిగతా అవయవాలంతా ఎవరికైనా దానం చేయాల్సిందే తప్ప అది పనికి రాదు. బ్రెయిన్ ఒక్కటి బాగుండి మిగతా కాళ్ళు మార్చుకున్నారు, చెయ్యిలు మార్చుకున్నారు, గుండెలు కూడా మార్చుకున్నారు, ఇంకా బ్రెయిన్ మార్చే వాళ్ళు రాలేదనుకుంటాను. అవునా కదా? కాబట్టి ఎన్ని అవయవాలన్నా మార్చవచ్చు కానీ అందుకని తల లేనోడు అంటారు. గురువు గారు తల లేనోడండి. ఈ కొత్త పదాలంతా మీ అనుగ్రహం వల్లనే వచ్చేస్తున్నాయి నాకు. చూడండి, కావాలంటే ఇప్పుడు నేను భూమి అయింది, నీళ్ళు అయింది, జ్ఞానం అయింది, గాలి, శ్వాస ఆడకుండా ఆడింది అనుకో, అప్పుడు దాన్ని శూన్యం అంటారు. కానీ నేను శూన్యం అనే మాట చెప్తా ఉండేది కూడా దేహంతో కలిసే. శ్వాస ఆడిపోతే శూన్యం అంటారు. ఓకే. అవును, శూన్యం అని నేను మాట్లాడుతున్నాను కానీ నేను శూన్యం కాదు కదా. ఇప్పుడు శూన్యం సర్వంగా ఉండి మాట్లాడుతున్నా. అవును, అవును. ఈ సర్వము శూన్యం అయిన తర్వాత నా మాట మీకెట్ అనిపిస్తుందా? లేదు. అంతే కదా. ఆ విధంగా పంచతన్మాత్రలు మినహా ఎరుకకు ఉనికి లేదు. పంచతన్మాత్రలకు అతీతమైన పరిపూర్ణం ఎప్పుడూ ఉంది. ఓకే. త్రిమూర్తులు తన్మాత్రలలోని వారు. రాసుకోండి, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతారు. ఓకే. త్రిమూర్తులు తన్మాత్రలో ప్రూఫ్ ఏంటి అంటే గురు బ్రహ్మ, పుట్టించు శక్తి. తన్మాత్ర లేకపోతే పుడుతుంది వస్తువా? లేదు. గురు విష్ణు అంటే నిన్ను అంటే నారాయణుడు. నీళ్లతో నారం అంటే జలం, నీళ్లతో నన్ను పోషిస్తున్నటువంటి ఆయన ఎవరు? పుట్టించినోడే. పుట్టించినవాడే పోషించగలడు, పోషించిన వాడే మళ్ళీ తుంచగలడు. ఈ ముగ్గురు సృష్టికర్తకు సంబంధించిన వ్యవహారం. ఈ ముగ్గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ ఒకటి కాదు కాదు కాదు. మరి ఆ సాక్షాత్ పరబ్రహ్మ కదా అచల మనస్కుడా, ఆయన కదా గురువా. అదే కదా మీరా. మిమ్మల్ని నేను ఎట్ట పొగుడతానండి అంటే రెండవది లేదు కదా పోయేదానికి. ఇది 204వ పద్యంలో శిష్యుని గురుతత్వ వాక్ ప్రౌఢి చూసారా. మరి అట్టని పొగడకుండా ఉన్నాడా? చూడండి, మీరు నా వల్ల నేను ఎప్పుడు ప్రశ్నించను అంటారు, మీరు ప్రశ్నించకుండా ఉంటారా? నో. అది లోక సంగ్రహమే వాపి మీలో నుంచి గురుమూర్తి ప్రశ్నింపజేస్తూ ఉంటాడు. మరి పరిపూర్ణ ఊరికే ఉండదు. మరి ఇప్పుడు అచల మనస్క అయ్యా సద్గురుమూర్తి మిమ్మల్ని పొగిడేదానికి ఆ సృష్టికర్తకే సాధ్యం కాదంటే నేనెంతటి వాడిని, నేను పొగడలేను అని చెప్పాడు. మరి గుమ్మున ఉండలేడు. మళ్ళీ పాఠం చెప్పాల్సింది వేరే వాళ్ళకి. ఎందుకంటే ఇతరుని చూసి మళ్ళీ వచ్చేస్తారు కంపల్సరీ. కమలంబులను కొలనికి బ్రహ్మరంబులను పిలవాలనా? వచ్చేస్తారు అంతే. ఇతని దగ్గర బోధ ఉందంటే పరిగెత్తుకొని వస్తారు అంతే. అప్పుడు ఆయన నేను చెప్పనని చెప్తే కూడా ఎరికే. నేను చెప్పనకూడదు ఆయన, అది విషయం. కనుక ఇప్పుడు పొగుడతాడు చూడండి గురువు గారిని. ఏం పొగుడతాడు మీరే చూడండి. 205 తీసుకోండి పక్కన.
తల్లివి తండ్రివి దాతవు వల్లభుడవు. ఇది కందార్థాల సమాధానం. ఇది తల్లి తండ్రి దొర దాత దైవంగా భావించాలంట గురువుని. శిష్యుడు చెప్తున్నాడు గురువుని ఆ మాట. చూడు అదేనండి. అంటే భగవద్గీతకు ఉత్తరం అంటే సమాధానం, భగవద్గీతకు ఉత్తరం అంటే సమాధానం. అదే విధంగా కందార్థ దరువులకు కంద పద్యాలు సమాధానం. ఈ జ్ఞానయజ్ఞానికి ముందు కందార్థ దరువులు కంఠస్థం పెట్టేదానికి దానికే బోధ వసూలు ఎక్కువైపోయేది, వాళ్ళకి పాపం బాగా నిండిపోతాడు కాబట్టి కంద పద్యాలు పట్టించుకోవాలి అన్నాళ్ళు. ఈ కుడుపూడి నాగేశ్వరరావు గారు వచ్చి అది ఏదో వాట్సాప్ గ్రూప్ లో ఒకడెవరో చిత్తూరు జిల్లా నుంచి ఈ కంద పద్యాల గురించి నిదానంగా విశ్లేషణ చేసేటప్పటికి అది ఏదో వాడు నేర్చుకునే క్రమంలో చెప్పిండి అంతే, అది చెప్పాలని చెప్పలేదండి. నేర్చుకునే క్రమంలో అదేదో 4 మాటలు కంద పద్యాల గురించి మాట్లాడితే అప్పుడు పడ్డారు అందరూ కంద పద్యాల పైన. అన్ని కంద పద్యాలను అన్ని వేదికల్లో ఉపయోగించే ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకొంచెం ప్రబలం చేశారు. కానీ గురువులో కంద పద్యం లేదు, కందార్థం లేదు. ఆయన గురువు మాత్రమే ఉంటాడు బాబు. తల్లివి తండ్రివి దాతవు వల్లభుడివి బాంధవుడవు వసుధీషుడవు. బట్ట బయలుది. గురువుని తల్లిగా భావించాలి, తండ్రిగా భావించాలి, దాతగా భావించాలి, భగవంతుడిగా భావించాలి, భర్తగా భావించాలి, భార్యగా భావించాలి, బంధువుగా భావించాలి. గురువు తనలోనే ఫీల్ అవ్వాలి. ఇది చివరిది. తెల్లమిగా దేవుడు. గురువుని ఒక నామరూపానికి పరిమితం చేయకూడదండి. నామరూప క్రియా రహితుడైన గురువు కావూరి నాగేశ్వర ప్రసాద్లోనే నాకు కనిపిస్తున్నాడు. కాదనదానికి మీకేట అధికారం ఉందండి? నేను గురువు కాదు అన్నా కూడా మీరు అది ఎరుక కాదా? నేను గురువు కాదన్న ఎరికే, నేను గురువు అన్న ఎరికే. కావూరి నాగేశ్వర ప్రసాద్ లో అంటే నేను మాట్లాడే ప్రతి ఒక్కరికి వాళ్ళ పేర్లు అన్ని చెప్పలేను కాబట్టి తెల్లమిగ దేవుడవు, ములుగుంచేదానికి సందు లేకుండా అంతటా ఉండేటువంటి తత్వమే ఒక నామరూపానికి సంబంధించిన మాయా దేహంలో వచ్చి నాకు ఇంత స్పష్టంగా 206 కంద పద్యాలు ఇంత స్పష్టంగా చెప్పుకుంటే నీ వల్ల కదా, అంటే సాక్షాత్ పరబ్రహ్మ వల్ల కదా, నీ వల్ల కదా ఇట్టి బోధవర్తన వినుటల్. నిన్ను గురించి పొగిడేదానికి నేనెట్ట సరిపోతాను? నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా కాదు నన్ను పొగిడేదానికి. అది కథ. 2 పద్యాలు పూర్తయినాయండి. రెండింటిని సంక్షిప్తంగా మళ్ళీ ముగిస్తాను ఇప్పుడు. అయ్యా, ఖచ్చితంగా సాక్షాత్ పరబ్రహ్మ అనే పదానికి అర్థం నువ్వే. నా తల్లి నువ్వే, తండ్రి నువ్వే, తాత నువ్వే, బంధువుడు నువ్వే, భర్త నువ్వే, భార్య నువ్వే, నాలో నువ్వే, అంతటా ములుగు చేసందు లేకుండా బట్టబయలుగా నిండి ఉన్నటువంటి నువ్వే కదా నాయన. నీ వల్లనే కదా ఇంత బోధ. ఈ ప్రబోధనంతా ఒక మానవ రూపంలో వచ్చి నాకు ఇంత స్పష్టంగా చెప్పేసినారు. తండ్రి, దేహం ఉండగానే నిన్ను పొగిడేదానికి నా వల్ల కాలేదంటే నువ్వు సాక్షాత్తు భగవంతుడే కదా. భగవంతుడు అంటే పుట్టించేవాడు, పెంచేవాడు, చంపేవాడు కాదు కదా. ఈ మూడింటికి అతీతంగా ఉండేవాడు కదా భగవంతుడు. నిన్ను పొగిడేదానికి నేను లేను అంటే అక్కడ చావు పుట్టుకలు ఈ చెప్పేవాడికి కూడా లేదని అర్థం. అదేనండి. చావు పుట్టుకలు చెప్పేవాడికి ఉందని ఫీల్ అయితేనే అడ్డం మాట్లాడతాడు. చావు పుట్టుకలు లేవని చెప్పేటోడు కూడా అంటే శిష్యుడికి అర్థం అయిపోయిందట. అవునండి. కాబట్టి గురు శిష్యులు వేరు కాదు ఇక్కడ. గురు శిష్యులు ఒకటే. గురువు శిష్యుడు అవుతాడు, శిష్యుడు గురువు అవుతాడు. అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు, గురువు శిష్యులు లేదు గుర్తేమీ లేదు. ఇంకేడ గుర్తు? మరి గుర్తు లేనటువంటి అప్పుడు ఏదైతే ఉందో అది తెలిసిపోయినటువంటి ఆయన మాట్లాడిన మాట లేనిదే. ద్వాదశి షోడశి ద్వయమంత్ర సారము గురుమూర్తి దయ వల్ల గుర్తించవచ్చు. ఏ జనులు ఈ బోధ నిరిగి ఉంటారో
భ్రమరహితమై బట్ట బయలు గంటారు జనులకి బోధతో జన్మరహితంబు అవుననుచు శివరాముడన్నాడు ధరలో. దీనికి తిరుగులేని వాక్యాలు అనంతోపనిషత్తు వాక్యం అది. తిరుగులేని బాణాలు అవి. రామ బాణానికి ఎదురు లేదు అంటే గురుబోధకు ఎదురు లేదు అని అర్థం. రాముడి బాణానికి ఎదురు నిలబడేవాడు ఎవరు లేడు. సూర్యుని కిరణాలకు చెయ్యి అడ్డం పెట్టుకున్నంత మాత్రాన చీకటి అయిపోతుందే. మరి వేదాంత మోక్ష ఎరుకులో 21 రోజుల్లో ఒక ఎవరైనా కావలికి సంబంధించినటువంటి డాక్టర్ కృష్ణమోహన్ గారు చెప్తారు, వీళ్ళు వేదాంత మోక్ష ఎరుకానికి 21 రోజుల ప్రయాణానికి సిద్ధమైన రైలు. ఆ రైలుకి వీళ్ళు చెయ్యి అడ్డం పెడితే నిలుస్తుంది అది. ఆయనకి ఎవరు డాక్టర్ కృష్ణమోహన్ గారు చెప్పారు, ఆయుర్వేద డాక్టర్, హైదరాబాద్ కూడా ఆయన చెప్తాడు, వేదాంత మోక్ష ఎరుక అనేది 21 రోజుల ప్రయాణానికి సిద్ధమైనటువంటి ఆ రైలుని ఎంతో మంది చెయ్యి అడ్డం పెట్టి నిలిపేదానికి ట్రై చేస్తారు. దాన్ని నిలిపేదానికి చాలా ప్రాసెస్ ఉంటాయి, కానీ సూర్యునికి చెయ్యి అడ్డం పెట్టినట్టు ఈ రైలుకి వీళ్ళంతా చెయ్యి అడ్డం పెడితే నిలుస్తుంది అది అంటాడు ఆయన. అట్లా ఈ జ్ఞాన యజ్ఞం అనేది సద్గురుమూర్తి సంకల్పించినటువంటి యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. దాన్ని నిలిపేదానికి మన వల్ల అవుతుందే. నువ్వు టైటిల్ మార్చుకో, నువ్వు ఛానల్ మార్చుకో, నీ పేరు మార్చుకో, నా బుద్ధి మార్చుకోవాలా అది పక్కన పెట్టి ఎట్ట చెప్తారండి భగవద్గీతకి ఈ కంద పద్యాలకి ఎట్ట జాయింట్ చేస్తారండి? విద్యాసాగర్ గారిని అడగండి. ఈయనెవరు? ఈయన మీరు సేపు పొంగుడుతున్నారు, కావూరి నాగేశ్వర ప్రసాద్ అడగండి. నన్ను అడుగుతారు ఏంటండి? మీరంతా చెప్తే ఒక గంట కూర్చొని చెప్పాలంటే కూర్చున్నా అంతే కదా. నేను నన్ను అడిగితే ఎట్లా? ఇది సద్గురుమూర్తిని అడగాలి. అదంతా ప్రశ్నలంతా నాకు తెలియదు అవన్నీ. నాకు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అప్పటికప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని కూర్చొని పెట్టారు అంతే. నాకు అంతవరకే నా పని. నన్ను వచ్చా పేరు మార్చుకో, అది ఛానల్ పెట్టిన ఆయన అడగాల. శివరామ దీక్షల పేరు పెట్టి భగవద్గీత ఎట్లా చెప్తారండి మీరు? ఛానల్ పెట్టిన ఆయన అడగండి. ఈ జ్ఞాన యజ్ఞం మీరు ఎట్లా చెప్తారండి? జూమ్ లింక్ ఇచ్చినటువంటి విద్యాసాగర్ గారిని అడగండి. చూడండి, అంతేగానే చూసుకోండి. తెల్లమిగ దేవుడవు ఈ జ్ఞాన యజ్ఞం జరిపిస్తా ఉండేది ఖచ్చితంగా అచల పరిపూర్ణ గురుమూర్తి. కర్త అంటారా? కాదు, అది కదా కర్త కాదు. కానీ కర్త అని చెప్పేదానికి లేదు, కర్త కాదని తెలిసినప్పటికీ మనం గమ్మునుండాల్సిందే. కర్త వెతికితే కనపడడు. అకర్త, అభోక్త. నీ వల్ల గదా ఇట్టి బోధవర్తన వినుటల్. అసలు నేనే కర్తను గాను నాకే తెలిసిపోయే బోధ ఎంత విచిత్రంగాను, ఎంత ఆశ్చర్యంగాను, ఆనందం కౌగిలించుకున్నట్టుగాను. ఇది సుఖానికే సుఖంగా ఉంది, వెలుగ్గా ఉంది. ఇది ఆశ్చర్యంగా ఉంది అనమాట. నేను మన జ్ఞానేశ్వరి చెప్పినవి. కాబట్టి అన్ని శిష్యుడన్న మాటకు ఇట్లా పొగిడేశాడండి శిష్యుడు గురువుని. అసలు శిష్యుడు గురువుని పొగిడినాడని చెప్పలేము, పొగడలేదని చెప్పలేము. ఎందుకంటే 204వ పద్యంలో అచల మనస్క నేను పొగిడేదని నేను లేనన్నాడు. అప్పుడు ఈడ పరిపూర్ణుడు పొగడకుండా ఉండలేదు. అప్పుడు ఇతనే గురువు. కానీ పద్ధతి ప్రకారం మీరు చెప్పినట్టుగానే ఒకరు గురువు ఒకరు శిష్యుడిగా వ్యవహారంలో ఉంటుంది. కాబట్టి కృష్ణ ప్రభు కల్పించిన శిష్యుడు కదా ఈయన. అందుకని చెప్తున్నాడు 206 అని శిష్యుడన్న మాటకు మనమున హర్షించి గురుడు మరి ఇట్లని. గురుని భరోసా రేపు వస్తుంది. చూడండి, ఈ మాట శిష్యుడు అనేటప్పటికీ ఆ గురుమూర్తికి వీడు కూడా నా స్థితి పొందాడని అర్థమైపోయిందండి. ఆ గురువు గారికి ఈ శిష్యుడు గారికి అభేదం అని శిష్యుడికే తెలిసిపోయినట్టు గురువు కనిపించింది. అప్పుడేమంటాడు చూసుకోండి, వినవో ఈ శిష్య రాయ అనే పదం అల్టిమేట్ అండి. రాయ అనేది అత్యున్నతమైన పదం అండి. అంటే రాయ అంటే కరెక్ట్ మీనింగ్ వెరీ సింపుల్. శ్రీకృష్ణ దేవరాయలు. రాయలు అంటే రాజు. భౌతికంగా పదవుల్లో గొప్ప పదవి ఏది? రాజు. అంటే చాలా సార్లు ఉపయోగించగా నాకు కరెక్ట్ మీనింగ్ తెలియదు. భారతదేశంలో అత్యున్నత పదవి ఏది? రాష్ట్రపతి.
ఆయనకు ప్రమోషన్ ఇస్తే ఏమొస్తుంది? రాష్ట్రపతి వస్తుంది. అదే ఆయనకు ప్రమోషన్ ఇస్తే ప్రమోషన్ ఉండదు, ఇంకా ప్రమోషన్ ఉండదు, పదవి వస్తుంది. అదే ఉత్తమోత్తముడు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వర్తికాంతం అగోచరం. అగోచ చెప్పేదానికి లేదు. పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. శిష్య మహోత్తముడా, ఈ శిష్యుడు ఉత్తముడు కాదండి, మహోత్తముడు. రాయ అంటే అర్థం. రాయ అంటే ఇంకా దానికి మించిన పదవి లేదు. ఇంకా అచల పరిపూర్ణ శిష్య రాయ. శిష్య లేదు, గురువు లేదు, రాయల్ అంతే. ఆయన ఈజ్ రాయల్, అల్టిమేట్, అబ్సల్యూట్, అపరోక్షత పొందాడు. వినవోయి శిష్య రాయ, విని నా కోరికను తీర్చ వేడుకయైనన్. నాయన, నేను మణిస్వామిని కోరినటువంటి కోరిక ఇదే. విని నా కోరికను తీర్చ వేడుకయైనన్. మరి ఇంత స్థితిని నువ్వు పొందావు కదా, నువ్వే పరిపూర్ణమని, నీకు మినహా రెండోది లేదని తెలిసిపోయింది కదా, మరి నా కోరికను తీర్చవయ్యా అంటే గురువుకు కూడా కోరికలు ఉంటాయా అని మీరు అడగొచ్చు. ఆ గురువు ఏం కోరాడు, శిష్యుడు ఏం తీర్చాడు? మరి గురు శిష్య రహితమైన బోధ చెప్పి మళ్ళీ గురువు కోరిక కోరుతాడా? లేదు. ఇత్యాది ప్రశ్నలన్నిటికీ కూడా 207-8 ఆ 2 కంద పద్యాల్లో సమాధానం తర్వాత ఎపిసోడ్ లో ఉంటుంది. మీరు ఆ ప్రశ్నలు ఇప్పుడు చెప్పిన ప్రశ్నలు రాసి పెట్టుకోవచ్చు. రేపు చిన్న సందేహం వచ్చింది. అంటే భగవంతుడికి జన్మ మరణ రైతుడు, తన్మాత్రలు లేవు, క్లియర్, ఓకే. మరి భగవంతుడు దేని ఆధారంగా యాక్టివిటీ జరుగుతాయి భగవంతుడిలో? మీరు నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు చెప్పండి. నిద్రపోతున్నప్పుడు ఏమి జరగట్లేదు, భగవంతుడిలో కూడా అట్లాగే జరుగుతుంది అంటారా? అది నిద్రపోయినాక చెప్పాలి నాకు, మీరు ఇప్పుడు కాదు. నిద్రపోయిన తర్వాత మీలో ఏం యాక్టివిటీ జరుగుతుంది నాకు ఫోన్ చేసి చెప్పండి, అప్పుడు చెప్తా దాని ఆన్సర్. అదే ఆన్సర్. జాగృతిలో ఉంటాయి కదా యాక్టివిటీ, నిద్రలో యాక్టివిటీ ఎలా ఉంటుంది? అదేనండి, మీరు గాఢ నిద్రలో ఏం యాక్టివిటీ ఉందో మీకు గాఢ నిద్రపోయినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పినారంటే దీని ఆన్సర్ కూడా చెప్తారు. 2 పక్కన పక్కన రాసుకోండి. రెండో భాగానికి సాదర స్వాగతం. 1076వ రోజు నిన్న శ్లోకం నంబర్ 56లో మిగిలిన చెప్పి 57 కూడా ఈ రోజే పూర్తవ్వాలి. అవుతుంది చూడండి. సిద్ధ లక్షణం అండి ఈరోజు. భగవద్గీత పునః ప్రారంభమైంది నిన్న. ఇది పూర్తిగా ముందు 2వ అధ్యాయంలో చెప్పుండే విషయాలేనండి. మళ్ళీ అదే ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టుగా చాలా మంది ఇంకా మనం ఎదిగి ఉండం కాబట్టి మన కోసం అని చెప్పుకున్నాం. సర్వకర్మాణ్యపి సదా పూర్వాణో మద్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నాయన, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను అనేది 2 లేవు. ఎట్లాగైతే నది ప్రవాహము, చూడండి, నది ప్రవాహం 2 వేరు వేరా? ఒకటే. నదిలోను ప్రవాహంలోను కామన్ నీళ్లు, కానీ ప్రవాహాన్ని చెప్పడానికి నది అంటాం. అవునండి. అట్లా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ మన ఇద్దరు వేరు కాదండి అనే విషయాన్ని నిన్న చెప్పారు. ఎప్పుడైతే ఒక మురుగునీరు మంచినీరు ఉందండి, మురికి నీరు మంచినీటి ప్రవాహంలో కలవనంత వరకే అది మురికి నీరు అని సపరేట్ అంటాం. అది గంగా నదిలో కలిసిపోయింది అనుకోండి, ఆ వేగంలో ఇది కలిసిన తర్వాత దీనికి ప్రత్యేకంగా ఉనికి ఉంటుందా? అచల పరిపూర్ణ గురుమూర్తిగా మీరే అపరోక్షత చెందిన తర్వాత మళ్ళీ మీకు ప్రశ్నలు ఉంటాయా? అట్ట మరి కొన్ని ఉదాహరణలతో ఈరోజు చందనంలో సాధారణ కట్టెలో తేడా ఉంటుంది. మీరు అన్నట్టు గురువుకి శిష్యుడికి తేడా. చందనం చందనమే, పొయ్యిలో పెట్టుకునే కట్టె పొయ్యిలో పెట్టుకునే కట్టె అని అంటారు మీరు. కానీ పొయ్యిలో ఒక చందనపు కట్టె, ఒక ముండ్ల కంప 2 వేసిన తర్వాత అగ్గికి అరే రే చందనపు కట్టె కదా, దీన్ని ఎట్ట కాల్చాలి, నేను ముండ్ల కంప అయితే సులభంగా కాల్తాను. ఏం మీ ఇంట్లో పెద్ద మీ ఇంట్లో ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోయిందండి.
అది మధ్యలో ఇంకెక్కడన్నా అయి ఉండొచ్చు, నా దగ్గర లేదండి, అబ్సల్యూట్లీ లేదు. ఓకే, అంటే మ్యూట్, ఇంకా మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉండాలి, మీరు ఒకరే అన్మ్యూట్ లో ఉండేది. కానీ మరి ఇక్కడ లేదు సార్, ఎంత మాత్రం లేదు. నేను ఉందని లేదు, అందరూ అన్మ్యూట్ లో ఉండారు, మీ ఇంట్లో మాత్రమే మన ఇద్దరే ఉండేది వ్యవహారంలో. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు లేదు కదా మరి. అది ఇప్పుడు ఇంతకుముందు నాకు వినపడింది మీలాగానే. ఓకే 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 ఓకే. అది గురుగారు చూడండి, చందనము ముండ్లకంప రెండుకి అగ్గి ముట్టిస్తే చందనపు కంటికి ఎక్కువ విలువనిస్తుంది అగ్గి. అట్లే అట్ట అంటుకోకుండా ఉండేంత వరకే వాటి తేడాలంతా నువ్వు చూసేది. అవును, అగ్గిలోకి పోయిన తర్వాత ఏదైనా అది నిప్పే, అంతే అంతే, కాలి బొగ్గవలసిందే. ఇది ఉదాహరణ. నెక్స్ట్ అదే విధంగానే 5 వన్నెల 16 వన్నెల బంగారం అని 2 చెప్తూ ఉంటారు మనకు. బంగారం రేట్ తక్కువ, రేట్ క్వాలిటీ ఎక్కువ అని చెప్తూ ఉంటాం. ఇనుము వేరే, బంగారం వేరేగా చూస్తూ ఉంటాం. కానీ పరుసవేదిని తాకిన తర్వాత ఇనుము బంగారం అనే తేడాలు కనపడవు ఇంకా. అదే విధంగా నా సర్వవ్యాపియగు ప్రకాశం అంటే ఇక్కడ నా అంటే నిత్య చేతనము, జడ చేతనము కాదు. అక్కడక్కడ మీరు నన్ను ప్రశ్నించి ఉండేటువంటి ఆ ఏమంటారు గ్యాప్స్ నాకు తెలుస్తుంటాయండి. మీరు ఆల్రెడీ ప్రశ్నించి ఉంటారు, అది సమాధానం రాలేదనుకుంటారు మీరు, కానీ మీరు ప్రశ్నించి ఉండే వాటిలో గ్యాప్స్ అంతా ఇక్కడ ఫిలప్ అయిపోతుంది, అదే అయిపోతుంది. నా సర్వవ్యాపి అంటాడు. నా సర్వవ్యాపి అంటే ఇంకా పైకి తీయండి. నా సర్వవ్యాపి అంటే ఇంకా పైకి, ఇంకొంచెం పైకి తీయండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అమ్మ ఇంకా అది నా సర్వవ్యాపి అంటే అచల పరిపూర్ణ గురుతత్వము ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉందని నీకు తెలియనంత వరకు మాత్రమే నువ్వు శిష్యుడు, నేను గురువు. అది తెలిసిందనుకో శుభాశుభ భేదములు గోచరించదు. శుభాశుభ భేదములు గోచరించదు. ఓకే, బాగా గమనించండి, గోచరించదు ఇంకంతే. ఆడ చెప్పింది నేను వ్యతిరేకం చెప్పిన అనుకున్నారు, దాన్నే సరిగ్గా చెప్పా అంతే. అదే మళ్ళీ చూడండి, ప్రాప్తించనంత వరకు గోచరించుచుండును అంటే ప్రాప్తిస్తే గోచరించదని అర్థమే కదా. అంతే కదా. మనము సూర్య ద్వీపంలో ప్రవేశించినంత వరకు రాత్రి పగులు అనే 2 తెలుస్తా ఉంటాయి. సూర్య ద్వీపంలో మన ఇద్దరు ప్రవేశించామనుకో కాలి బూడిదై ఉంటాం. అక్కడ రాత్రి పగులు చెప్పేదానికి నువ్వు నేను ఉండవు. అట్ట లెక్క ఇది. ప్రశ్నించేదానికి నువ్వు ఏడుండవు, ఆన్సర్ చెప్పేదానికి నేను ఏడుంటాను మళ్ళా. అందువల్ల కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఎప్పుడైతే మీరు నాతో కలిశారో మీ కర్మలు లోపించాయి. కాదు మీలో కర్త లోపిస్తాడు. కర్మలు లోపించాయంటే అర్థం ఏంటంటే పనిచేసేవాడు మిగలడు, ఇంకా కర్త లోపించినట్టే, అంతే పని జరుగుతుంటది. మీకు సంబంధించినటువంటి యావత్ మొత్తం సంపద గురువుకి అర్పించినాం అనుకో, మిగిలి ఉంటే నిన్ను బోధతో లేకుండా చేసేస్తాడు గురువు. కొంచెం కొంచెం పెట్టుకొని అక్కడ ధర్మం చేసిన, ఇక్కడ దానం చేసిన, ఆడికి ఇంత ఖర్చు పెట్టి లెక్కలు చూసుకుంటాడు. లెక్క దూరకుండా ఇవ్వాలి మొత్తం. అక్కడ ఇంత ఇచ్చినానండి, ఇక్కడ ఇంత ఇచ్చినానండి, మీకు రేపు ఇస్తానండి, ఇంత ఆర్థిక లావాదేవీలో గడిపేశారు మీకు, నేను చేస్తాను. కనుక ఆర్థిక లావాదేవీలకు సంబంధం లేకుండా మీరు అన్ని ఇచ్చినారు కానీ మిమ్మల్ని ఏమలేదు ఇంకా. అది నిన్ను ఇచ్చేసినాం అనుకో దాన్ని సాయుజ్యము అంటారు. ఇది సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్యాల్లో సాయుధ్యం కాదు. అక్కడ చెప్పినటువంటిది వేరు, ఆ వరుస వేరు. ఇది సాయుధ్యం అంటే నువ్వే గురువు. మోక్షం అనే ఆసనంపై విరాజిల్లు. నీకు ఓంకారపేట సింహాసనం ఇచ్చేస్తాను. ఓంకారపేటం చేసి కూర్చోబెట్టినది. ఇది నాకు అప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు అర్థం కాలే, ఇప్పుడు జ్ఞానేశ్వరం చెప్తాంటే కూడా తెలుస్తా ఉంది. వేదాంత మోక్ష ఎరుకులో లింగమూర్తి గారు అంటారు, ఇంకే ఇది ఇతను ఏమి చెప్పలేదంటాడు, అన్ని చెప్పేశాడు. సద్గురుమూర్తి ఇతన్ని ఓంకారపేట సింహాసనమే శుభ్రం కూర్చొని పెట్టేశాడు. ఇది ఇప్పుడు కాగదు, ఇది పొద్దునే ఉంటది అన్నాడు. ఇప్పుడు 21 రోజులు ఆన్లైన్ క్లాస్ చెప్పాడు ఆయన, లింగమూర్తి గారు. అట్లా సద్గురుమూర్తి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఆయన చెప్పిందే నేను చెప్పుండ కాపీ కొట్టి మీకు అంతే. మీకు సద్గురుమూర్తి మీకు ఓంకారపేట సింహాసనం వేసి చక్కగా కూర్చొని పెట్టేశారు. ఇంకా మీ దగ్గర ప్రశ్నలకు బదులు
మీరు సమాధాన రూపం అయినప్పుడు అందరూ మీకు ఫోన్ చేసి ప్రశ్న ఇస్తా ఉంటే వెంట వెంటనే సమాధానం చెప్పి వాళ్ళు నోరు ముగిస్తూ వాళ్ళని పరిపూర్ణంగా చేస్తూ ఉంటారు. అది మీ పని. ఇప్పుడు ఇది రేపటి పద్య భావంలో నుంచి చెప్తాను మీకు, నాకు తెలిసి కాదు. అదే ఆ ప్రశ్నలకు సమాధానాలు రేపు పద్యంలో వస్తుందని అదే అది అంతే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ యొక్క సద్గురుమూర్తితో మీరు కలిశారో, సముద్రంలో కలిసిన తర్వాత మళ్ళీ నది అనకూడదు, సముద్రమే అనాల. గురుతత్వం అలవాటు అయిన తర్వాత ఆయన శిష్యుడు అనకూడదు, గురువు అని ఏరే వాళ్ళు అనాల, అతను అనడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అర్థమైందే? అతనికి ఎవరికి? గురుతత్వం అపరోక్షం చెందినటువంటి శిష్యుడికి స్థల కాల స్వభావములు అనుసరించి గురువు అని శిష్యుడని ఎన్నటికి వ్యయము కానట్టి క్షయము కానట్టి అగు నా పదవి లభించును. ఆ పదవి నేను నిర్వచనం చేస్తానండి. నేను మీకోసం నిర్వచనం చేస్తాను. నాకు మీరంటే చాలా ఇష్టం కాబట్టి జ్ఞానయజ్ఞంలో. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఎక్కడైతే నా ప్రత్యక్షమైనటువంటి నా ప్రత్యక్షమైనటువంటి అచల పరిపూర్ణ పరమ పదము ప్రాప్తించిందో అక్కడ ఏ లాభం నీకు తక్కువ ఉంటదయ్యా? అక్కడ నీకు, ఎందుకంటే ఏది పొందితే ఇంకేమీ పొందాల్సిన అవసరం లేదు, అది నువ్వు పొందేసావు నాయన. నువ్వు పొందాల్సింది ఏం మిగులుతుంది బాబు అంటే ఇక్కడ అన్ని పుష్కలంగా నీకు ఉంటుంది. నీకు కావాల్సింది మిగలదు, ఎందుకంటే నువ్వు లేదు కదా. అది పొందాల్సింది ఏమి లేదన్నప్పుడు ఓకే. ఎట్లా ప్రూఫ్ ఇస్తారు? 2వ అధ్యాయం 48, 49లో చెప్పుకుంటా మీకు. ఇది మీకు ఇప్పుడు గుర్తు చేస్తా ఉండు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ శ్లోకానికి వస్తాం. మీకేం చెప్ 2వ అధ్యాయం సరే పెట్టండి. 47, 48, 49 ఆ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. దాన్ని చెప్పేదానికి ఇట్టే పెట్టండి, వస్తా మీకు. నేను దీన్ని ఈ పదవిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చెప్పేసి చెప్తాను. ఈ పదవిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం పదవి అది అంటే ప్రత్యక్ష అచల పరిపూర్ణ పదవి. ఆ పదవిని ఎక్స్ప్లెయిన్ చేస్తా, పేరు మీరు పెట్టుకోండి, నాకు తెలియదు పేరు. చూడండి, అచల పరిపూర్ణ ప్రత్యక్ష పదవి లభిస్తే అది ఎలా ఉంటుంది తెలుసా? ఇట్టుండదో అని చెప్తాను కానీ ఇట్టుంటుందని చెప్పేదానికి నాకు కూడా తెలియదండి. ఏదో అదే మాటలు కొన్ని కల్పించి చెప్తా మీకు అంతే. చూడండి, ఆ అచల పరిపూర్ణ సద్గురు తత్వం ఏదైతే ఉందో దానికి మీకు 3 నిర్వచనాలు చెప్తాను. చూడండి, కాలము, స్థలము, వ్యక్తి లేక వస్తువు. కాలము, స్థలము, వ్యక్తి లేక వస్తువు. ఓకే, 3 పాయింట్లు. స్థల కాల స్వభావాలను అనుసరించి ఎన్నడూ వ్యయం కాదన్నాడు కదా ఆయన, దాని నుంచి చెప్తాడు అంతే. కాలము, స్థలము, వ్యక్తి లేక వస్తువు. ఈ కాలాన్ని బట్టి మారదండి, స్థలాన్ని బట్టి మారదండి, వ్యక్తిని బట్టి కానీ వస్తువుని బట్టి కూడా అది మారదండి. అదే ఆ పదవి అండి. అది మీరేనండి. వింటున్న సర్వశ్రోతలారా, అనాయాసంగా మీకు ఇంత లాభం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకేం కావాలా? 2వ అధ్యాయం 46 తీసుకోండి. 2వ అధ్యాయం 46 తీసుకోండి. 2వ అధ్యాయంలో పూర్తయింది విషయం, ఇప్పుడు కాదు. 2వ అధ్యాయం 46 తీసుకోండి. 46 చూడండి. ఎప్పుడైతే మీరు ఇది అర్థమైపోయిందో, యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. కొంచెం పైకి తీయండి, కొంతమంది కింద టాస్క్ బార్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనపడుతుంది అందరికి. ఆయన సిస్టమ్ లో కాబట్టి కనపడింది, మనకు సెల్లో కదా. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు అది తెలిసిపోయిందో అతనికి సర్వేషు వేదేషు, సర్వ వేదముల వలన గాని, ఉపనిషత్తుల వలన గాని, గ్రంథముల వలన గాని, భగవద్గీత వలన గాని, కందార్థముల వలన గాని, కందపద్యం వల్ల గాని, శిరోమణి వల్ల గాని, శిఖామణి వల్ల గాని ఉపయోగం ఉందా? లేదు. ఎందుకు ఎప్పుడు దీన్ని పట్టుకుని వ్యాపారం చేయమని వాళ్ళు చెప్పినారా? ఎంతసేపు భగవద్గీతను పెట్టి భవనం కడతాను, డబ్బు ఏంటి అనేది ఒకడు. కృష్ణ ప్రభువులు పద్యం నేర్చుకున్న వాళ్ళంతా డబ్బు ఏంటి, ఆయనకు మందిరం కడతాను ఒకడు. ఇంకా కురుక్షేత్రంలో కడతారంటే ఎవరు మళ్ళీ ఒకడు. కురుక్షేత్రంలో ఈ పాంచజన్యం పారాయణం చేయబడుతుందంటే ఒక ఆవిడ ఫోన్ చేశారు.
భగవద్గీతను పారాయణం చేసి దాని అర్థం తెలుసుకుని ప్రవర్తించండి అయ్యా అంటే పులోమని దండయాత్ర పెట్టారు. ట్రైన్లు, బస్సులు క్రిక్కిరిసిపోతాయి. ఇవన్నీ చేస్తే అది రాదు, అది వస్తే ఇవన్నీ లేదు. నెక్స్ట్ మనం ఏది దొరికితే ఇంకేమి దొరకవలసిన అవసరం లేదు, అది మీరే. మీరు కూర్చున్నది ఓంకారపీఠ సింహాసనం పైన, కాబట్టి మీకు తిరుగులేదని చెప్పడమే ఈ శ్లోకం అర్థం అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో 57వ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం అండి. కానీ శ్రీ భగవాన్ 18వ అధ్యాయం తీసుకొని కొడుకు నాగేశ్వరరావు గారు 57 సాధన లక్షణం అండి. దీనికి కూడా మళ్ళీ 2వ అధ్యాయం రిపీట్ అవుతుంది. అంటే ఆ పదవి మీకు లభించిందని చెప్పాను, లభించిన తర్వాత మీరు ఎలా ప్రవర్తించాలో మీకు చెప్పాలి కదా. అవును, అర్థమైందే? ఆ పదవి మీకు లభించిందని చెప్పాను, కానీ మీ చేతికి నేనేం ఇయ్యలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు, సంతకం లేదు, జీతం ఎంతో చెప్పలేదు. ఆ పదవి, ఆ కుర్చీ ఎట్టు ఉంటుందో తెలియదు, మరి శిష్యులకి ఏం చెప్పాలనో తెలియదు. మరి ఎట్లా అది, ఆ పదవి ఎట్టుంటది, దాన్ని ఎట్లా అనుభవించాలి అనేది ఇప్పుడు ఇక్కడ తెలుస్తుందండి. చేతస మెయిన్ పాయింట్ స్టార్ట్, దాంతో స్టార్ట్ చేస్తాడు. చేతస సర్వకర్మాణి, చేతస సర్వకర్మాణి. ఈ సర్వకర్మాణి పోయిన శ్లోకంలో నుంచే వచ్చింది. సర్వకర్మ అని చెప్పి సదా అన్నాడు అంటే ఎప్పుడు సర్వకర్మల్ని కర్త లేకుండా ప్రవర్తించని అక్కడ చెప్పారు. అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తారు ఇక్కడ. అది సిద్ధ లక్షణం, నీకు పదవి దొరికింది అని చెప్పారు. ఆ పదవిని ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఇంక మీద నీ ప్రవర్తన ఎట్టుండాలా అనేది ఇప్పుడు చెప్తారు. చేతస సర్వకర్మాణి, చేతస సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః, మయి సన్యస్య మత్పరః. నాకు వదిలేవయ్యా, నీకేం ప్రశ్న ఇచ్చిన నాకు వదిలే, నీలో ఉంటే నేను సమాధానం చెప్తా. దాన్ని ఏమంటారంటే బుద్ధియోగముపాశ్రిత్య, బుద్ధియోగం ఉపాశ్రిత్య, బుద్ధియోగముపాశ్రిత్య, బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ, మచ్చిత్తః సతతం భవ. చూడండి, పోయిన శ్లోకానికి ఈ శ్లోకానికి పెద్ద తేడా లేదు. అది సిద్ధ లక్షణం, సిద్ధించిన తర్వాత ఇది సాధన లక్షణం. సతతం మచ్చిత్తః భవ అంటాడు, సదా మద్వ్యపాశ్రయ అని అన్నాడు అంతే. సదా మద్వ్యపాశ్రయ అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి నాలో ఉండాడని చెప్పి, ఆయనది ఈ శరీరం అని చెప్పి అచల పరిపూర్ణ గురుమూర్తి శరీరానికి స్పష్టంగా బాహ్యాభ్యంతర శుచి పాటిస్తూ, ఎవరిని తిట్టకుండా, ఎవరిని పొగడకుండా, ఎవరిని ఆకాశానికి ఎత్తకుండా, ఎవరిని ఏమీ చేయకుండా, కదలకుండా మెదలకుండా సద్గురుమూర్తి వల్లే ప్రవర్తించవయ్యా. ఎట్ట ప్రవర్తించాలండి, ఇది ఈ శ్లోకం చెప్తాను. కమాన్, ఇక్కడ ఏం చెప్పారంటే 2వ అధ్యాయం 49లో చెప్పిన బుద్ధియోగమేనండి. 2వ లైన్లో బుద్ధియోగం ఉందా? ఈ బుద్ధియోగం 2వ అధ్యాయం 49లో చూడండి, సేమ్ టు సేమ్. బుద్ధియోగం 2వ అధ్యాయం 49లో బుద్ధియోగం. అక్కడ చెప్పిన బుద్ధియోగానికి సమాధానమే భగవద్గీత అండి. చూడండి, అడుగు చూడండి, బుద్ధియోగం అని ఆన్లైన్ చేస్తారు చూడండి. దూరేణ హ్యవరం కర్మ, దీనికి దాన్ని కనెక్ట్ చేయకపోతే మీకు అర్థం కాదు. ఉద్యోగం అంటే ఏంటంటే అని అడిగినారు అనుకో, నేనేం చెప్పాలా? నేను చెప్పేది ఎందుకు, గురువు గారిని పిలిస్తే ఆయన చెప్తాడు కదా. విజయకి ఏం వస్తా అని పొంద, ఆయనకేం తెలుసు? ఎస్, ఇప్పుడు 18వ అధ్యాయంలో బుద్ధియోగం చెప్పారండి. ఇది నేను చెప్తానండి మీకు అంటే అది పూజారి వెంకటేశం చెప్పినట్టు అవుతుంది. పూజారి వెంకటేశంలో ఉండే గురుమూర్తి చెప్తాడు. ఎక్కడ చెప్తాడు చూడు, అది కూడా అక్కడి నుంచే. బుద్ధి యోగాత్ ధనంజయ, ఓ జ్ఞాన ధనంజయ, ఓ కవరి జ్ఞాన ధనంజయ అన్న, అవరం కర్మ దూరు, దూరేణ హెవరం కర్మ అన్నారు.
అంటే అవరం కర్మను దూరు అంటే వదిలే. అవరం కర్మ అంటే ఏంటంటే ఫలితం ఆశించి పనిచేయడాన్ని వదిలేవయ్యా. ఏం పని అది? మళ్ళీ నీచుడయ్యా, ఫలితం ఆశించి పనిచేసేవాడు నీచుడు నాన్న. అవరం కర్మ దూరు. ఎవరం కర్మ హి ఖచ్చితంగానైనా దూరేణ హి అవరం కర్మ. అవరం కర్మ అంటే ఫలితం ఆశించి పనిచేసే స్వభావాన్ని వదిలే. సర్వారంభ హి దోషేణ ధూమేన అగ్ని దివావృత. వదిలేయమంటే నేను మటన్ కొట్టేటువంటి షాపులో వాసన వస్తుందని వదలడం కాదు. వాడు సోంబేరి. బట్టలు ఉతికేటప్పుడు మురికి వాసన వస్తుందని దాన్ని వదలడం కాదు, సోమరి. అట్ట వదలడం కాదు. ఇంతకు ముందు చేస్తున్న పనిలోనే కర్తృత్వరహితంగా పని చేయడానికి అలవాటు చేసుకో అని అర్థం. కాబట్టి అవరం కర్మ దూరు, అదే బుద్ధి యోగం. నెక్స్ట్ దానికి సమాధానం 2వ లైన్లో చూడండి. బుద్ధౌ శరణమన్విచ్చ. ఎప్పుడైతే నీ బుద్ధిని సద్గురుమూర్తికి శరణ పెట్టావో, అన్విచ్ఛ ఆ శరణ పెట్టావో, అప్పుడు నీకు అన్విచ్ఛ కుదురుతుంది. భగవద్గీతలో ఒక పదమే ఇంత బోధిస్తుందండి. బుద్ధౌ శరణం. నీ యొక్క బుద్ధిని కంప్లీట్ గా సద్గురుమూర్తికి శరణజొచ్చావనుకో, అన్విచ్ఛ, ఫలితం పైన ఆశ ఉండదు, వెంటనే ఉండదు. వరే ఇప్పుడు మీకు ఎట్ట కృతజ్ఞతలు చెప్పాలి నాకు అర్థమే కాలేదండి. మీరు తికమక ప్రశ్నలు వేసే బట్టి పూజారి వెంకటేశానికి బోధ సరళంగా వచ్చేసిందండి. దీనికి ఇప్పుడు మీకు కృతజ్ఞతలు ఎట్ట చెప్పాలి నేను అర్థం కాలేదండి. అయ్యో ఎంత మాట గురుగారు. ఫలహేతవ కృపణ. కృపణుడు అనే పదానికి పనికిరానివాడు అని అర్థం. ఫలహేతవ ఒక ఫలితాన్ని ఆశించి పని మొదలు పెట్టేవాడు హీనుడు, నీచుడు. ఇది మా బాబు నిద్రపోతా ఉంది కానీ ఆ అమ్మాయికి నా అలవాటు ఎలా అలవాటు తెలీదు. డిఎస్సికి ప్రిపేర్ అవ్వమ్మా, ఇటు వస్తుంది ఉద్యోగం. నా ఉద్యోగం మళ్ళీ పక్కన పెట్టు, నేను 100% నేర్చుకుని పరీక్ష రాయడం వరకు నా పని. నాకు ఉద్యోగం వస్తుందా రాదా నాకు అవసరం లేదు నాన్న. దీన్ని ఏమంటారు? దీన్ని ఇదే అంటారులే చూడండి. ఫలితం దృష్టి పెట్టకుండా చేయాల్సిన పని చేయటం. అదే కన్నా నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలమ్మా, నువ్వు కాలేజీకి టాపర్ అయిపోవాలి, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే దాని ప్రెషర్ అయిపోతుంది. అది ప్రెషర్ ఉండకూడదు చదువులో. అట్లా లేదమ్మా నీ వల్ల అయినంత వరకు చదువు, నీ వల్ల అయినంత వరకు పర్వాలేదు అని మనం ప్రోత్సహించామనుకోండి, చిన్నగా అతనిలో ఆ బిడ్డలోనే రాజయోగం మొదలవుతుంది. అమ్మాయి అంటుంది నాకు డిఎస్సికి అప్లై చేయడం వరకు, అప్లికేషన్ వేయడం వరకే నా పని, బాగా చదివి పరీక్ష రాయడం వరకే నా పని, ఫలితాల గురించి ఇప్పుడు మాట్లాడద్దు నాన్న, ఉద్యోగం వస్తుందా అది ఇప్పుడు నేను అడిగినాను నిన్ను అంటుంది అమ్మాయి. అంటే ఫలితం ఆశించి పని చేయడం కాకుండా ఫలితం ఆశించకుండా పని మొదలు పెట్టడం అనేది ఆ పాపకు అర్థమైనట్టు మనకు తెలుస్తుంది. సంస్కారం. దాని సంస్కారం అంటే తల్లిదండ్రుల నుంచి అబ్బేదాన్ని సంస్కారం అంటారు, తరతరాలుగా అబ్బేదాన్ని ఆచారం అంటారు. కనుక ఇక్కడ వచ్చేయండి మళ్ళీ అదే బుద్ధియోగం అంటే అర్థమైంది కదండి. బుద్ధియోగం అంటే అచల పరిపూర్ణ గురుమూర్తికి తన బుద్ధిని సమర్పించుటే బుద్ధియోగం. కాబట్టి సర్వకర్మాణి ఏ పని చేస్తున్నప్పటికీ చేతస నిండు మనసుతో అని అర్థం. అచల పరిపూర్ణుడైనటువంటి అమనస్కంతో. అమనస్కం ఎప్పుడు సిద్ధిస్తుంది? నీ మనసు గురుమూర్తికి ఇచ్చుంటే కదా. అవునండి. అదే మై అంటే నాయందు. నీ మనసును నాయందు సమర్పించినప్పుడు అక్కడ పని మాత్రం నువ్వు చేయాలి కానీ ఫలితం నాది కదా. ఇప్పుడు నువ్వు వ్యాపారం చేసేటప్పుడు గురువుకి అర్పించినావంటే లాభం నష్టం రెండు ఆయనదే కదా. అప్పుడు రెండు ఆయనదాన్ని పెడితే అప్పుడు నీకు కర్తృత్వం ఉండదు, నీకు ఫలితం రాదు, అంటే ఫలాశ ఉండదు, నీ పని చక్కగా జరుగుతుంది. కాబట్టి సన్యాస్య అంటే వదిలేసి అని కాదండి. మామూలుగా సన్యాసం అంటే వదిలేయడం అని చెప్తూ ఉంటారు. పని చక్కగా చేస్తూ ఫలితం పైన ఆశపడేటువంటి బుద్ధిలో ఉండే నన్ను గురుమూర్తికి సమర్పించే అని అర్థం. సన్యాసి అంటే అదే అర్థం. నెక్స్ట్ దాన్నే బుద్ధియోగం అంటారు.
ఎట్లాంటి బుద్ధి యోగం? సమరూప బుద్ధి యోగం. అది బుద్ధి యోగా, అది సమత్వం యోగం వచ్చేది 2వ అధ్యాయం 48లో చెప్పారు. బుద్ధి యోగం పాటించడం ఎట్లా అంటే యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. అంటే 2వ అధ్యాయం ఈ 48, 49 అంటే 52 వరకు అయిపోయిందండి భగవద్గీత. అక్కడ ఆ సందేశాన్ని ఇక్కడ 18వ అధ్యాయం ముగింపులో అవే చెప్తున్నారు. కాబట్టి నువ్వు సమత్వ బుద్ధి రూపయోగాన్ని ఉపాశ్రిత్య, ఇక్కడ వచ్చేయండి, ఉపాశ్రిత్య అంటే పాటించి, ప్రవర్తించి, చదివి కంఠస్థం పెట్టి కాదు, ఆచరించి. ఆ పద్యంలో అది చెప్పినాడు, ఆ పేజీలో శివరామ దీక్ష ఈ పేజీ చూడు, బృహద్వాసిష్టంలో ఆ కందార్థం చూడు, ఏ పని అయిపోయి వ్యాపారం, పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏ పేజీ అన్ని పేజీలు నీలోనే, నువ్వు ఉంటే అన్ని పేజీలు ఉంటాయి, నువ్వు లేనప్పుడు ఏం లేదు కదండి. వీళ్ళందరికీ నేను ప్రశ్న ఇస్తున్నానండి. పూజారి వెంకటేశ్వర ప్రశ్న, ఈ కందార్థాలు బృహద్వాసిష్టం రాయక ముందు అచల పరిపూర్ణులు లేరా? లేరా? ఉన్నారు. సంత్ కబీర్, సంత్ జ్ఞానేశ్వర్, సంత్ శ్రీధర్, వీళ్ళందరూ కందార్థం నెంబర్ చెప్పుకునే బతికినారా? లేదు. మీరు మాత్రం ఎందుకు కందార్థాలు, కంద పద్యాలు, పుస్తకాలు తిప్పి అవే పుస్తకాలు వ్యాపారం చేస్తారు? ఎందుకు మీరు? ఏం పని మీకు? నాకు చెప్పండి. దీన్ని గురుద్రోహం అంటారు కానీ గురు భక్తి అనరు. అదే పుస్తకాలు అదే పద్యాలు తిప్పి వేస్తా ఉంటారు. మీరు చెప్పింది ఏముంది దాంట్లో? నాకు కొంచెం చెప్పండి ఏమే. కనుక మచ్చిత్త సతతం భవ, మనసును గురుమూర్తికి అర్పించి ప్రవర్తించడమే మన పని. దీనికి విషయాన్ని జ్ఞానేశ్వరి ఏం చెప్తాడో 5 నిమిషాల్లో తెలుసుకుందాం. కాబట్టి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నీవు సమస్త కర్మలను నాయందు అంటే గురుని యందు సన్యసించు, అంటే కర్తను గురువుకి ఇచ్చేయి, నీ కర్మలన్నింటి గురువు కర్పించు, అప్పుడు నువ్వు వీరున్నానా. ఇది నిత్య కర్మలను సన్యసించుట, ఇది ఫలితము కోరేవాడిని నాకు ఇచ్చేయి. నీవు నీ మనోవృత్తిని, నీ మనసులో ఎప్పుడు కూడా ఆత్మ వివేకమున అంటే అచల పరిపూర్ణ సద్గురు తత్వము పైన మనసు లగ్నం చేయి, ఆచరణలో చూపించు, కర్త లేకుండా పనిచేయడం నేర్చుకో, ఆస్పర్శయోగం పాటించు. ఆ వివేక సామర్థ్యం వల్ల అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, ధ్యానయోగంలో చెప్పలేదా? అప్పుడు అడిగినావు కదా, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం అన్యే వాయోరే దుష్కరం అని అడిగావు కదా. మనసు గాలిని దారంతో కట్టినట్టు నా మనసుని కట్టలేకపోతున్నాను అడిగావు కదా. అప్పటి నుంచి చెప్తా ఉండే సోది ఇదే కదా. అభ్యాసం చేయవయ్యా, ఆస్పర్శ యోగానికి అభ్యాసం చేయి. అప్పుడు నీకు మాయ కూడా ఆత్మకు చాలా దూరంలో ఉంటుంది. ఎంత దూరం తెలుసా? మాయకు ఆత్మకి ఎంత దూరం? కుండకి మట్టికి ఉన్న దూరం. అది దూరం, ఇది దూరం, మళ్ళీ ఎంత దూరం అనుకోలేదు. మాయకు కూడా ఆత్మకు చాలా దూరం ఉండేదనే విషయం నీకు తెలుస్తుంది. ఎంత దూరం తెలుసా? కుండకి మట్టికి ఉండేది దూరం. కుండ మట్టి అయినట్టు మాయకే తెలుస్తా ఉండేది, మట్టికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మట్టి కూడా పరిపూర్ణమే. కొండ కాదు, మట్టి కొండ అయిందనే తెలిసేది మాయకే. అంతే, మట్టి కూడా పరిపూర్ణమే, కుండ కూడా పరిపూర్ణమే. అంతేనండి. నువ్వు పరిపూర్ణుడు అయితే అవన్నీ పరిపూర్ణంగా తెలుస్తాయి. కానీ నీలో మధ్య పెట్టుకొని అవంతా 6 ఉంది 7 ఉంది ఎతికి తెట్ట ఎతికేవాడు లేడా? పదార్థం నుంచి దాని నీడ విడిపోతుందే. కాదు గురుగారు, మట్టి కొండ తెలిసేది మాయకి అంటారా? నేనంటానా? మీకు తెలుస్తుందా? మట్టికి తెలుస్తుందా? నాకే తెలుస్తుంది. అంటే తెలిసేది మాయకి విరుద్ధం, మాయకి వేరుగా ఉంటే కదా తెలిసేది. కాదండి, మాయకే తెలిసేది, మాయకి వేరుగా ఉండేది నువ్వు. మంచి ప్రశ్న, వెరీ గుడ్ క్వశ్చన్. మాయకు తెలిసేదండి, మాయకు తెలిసేది, మాయకు వేరుగా ఉండేది నువ్వు, నీ నిజ రూపం అచలం. అది ఇప్పుడు మన స్థితి. కాబట్టి చెప్తా ఈ ప్రకృతి తత్వము ఆత్మమునకు విడిగా ఉండజాలదు. అంత సర్వము గురువు మయము అనిగా చెప్పింది. నీ సందేహాలని
తీర్చి తర్వాత 58వ శ్లోకంలో రేపు ప్రవేశిస్తాం. అట్లా లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. సర్వకర్మలు పూర్తిగా నా యందు సమర్పించిన బుద్ధితో సమత్వ బుద్ధి యోగం నిరతము పాటించి స్థిరపడవయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ తానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకయ్య
వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడే. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం